నీ ధోని కొంచెం లోతుగా నడిపించి వలవే అంటాడు. పేతురు పాపం మైండ్ పోతుంది, కొంచెం లోతుగా ఏంది ప్రభువా, సముద్రం మొత్తం చుట్టూ వచ్చామయ్యా ఈ రాత్రి అంతా మేము, ఎంతో లోతుకు వెళ్ళి వల వేసామయ్యా, ఒక్క చేప దొరకలేదు ప్రభువా. అయినను నీ మాట చొప్పున వల వేస్తామయ్యా. పేతురు ప్రభువారి మాటకు తల వంచాడు అంతే. పేతురు ఏం చేశాడమ్మా? ప్రభువారి యొక్క మాటకి ఏం చేశాడు? తల వంచాడు. దానికి ప్రతిఫలంగా ఏమైంది? పేతురు గారు ప్రభు మాటకు తల వంచినప్పుడు ఆ ప్రభు చెప్పినట్టు కాస్తతోనే లోతుకు నడిపి వల వేస్తే ఏమైంది? వల పిగిలిపోయిందంటండి. ఆ చేపలో బరువు తట్టుకోలేక సముద్రం మొత్తం చుట్టి వస్తే, సముద్రం మొత్తం చుట్టి లోతుకు వెళ్ళి వల వేస్తే ఒక్క చేప దొరకలేదు. కానీ సముద్రం ఒడ్డు నుంచి కొంచెం లోతుకు వెళ్ళి ప్రభువు చెప్పినట్టుగా వల వేస్తే వల పిగిలిపోయిందంట. అంటే వల చినిగిపోయేంత చేపలు, గొప్ప చేపలు వల నిండా పడ్డాయి.